హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ రోజైతే పొంగల్ కోసం నేనేం షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. అలానే మా పిల్లల కోసం ఏం షాపింగ్ చేశాము అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత మైసూర్‌లో ఏమేం కొనుక్కొని వచ్చాము అనేది మీ ఎవ్వరితో కూడా నేను షేర్ చేసుకోలేకపోయాను. సో, ఇప్పుడు అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఏమేం కొనుక్కొని తీసుకొచ్చాను, ఏంటి అనేది కూడా మీ అందరికీ చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నాకెంతో ఇష్టమైన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాననమాట. సో, ఆల్రెడీ మీరు నా వీడియోస్‌లో చూసుంటే కనుక మీ అందరికీ ఒక ఐడియా ఉండి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేది కొనుక్కుంటాను. సో, అంటే ఆ ప్లేస్‌కి గుర్తుగా ఉంచుకుందామని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కుంటాను. సో, డార్జిలింగ్ వెళ్ళినప్పుడు, సిక్కిం వెళ్ళినప్పుడు కూడా నేను చాలానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను. సో, అలానే మైసూర్ వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి కొనుక్కొని తెచ్చుకున్నాను. సో, ఇప్పుడు వాటిలో ఏమేమి కొనుక్కున్నాను అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మేమైతే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాం కదా. సో, అందుకోసం అని చెప్పి నేను చాముండేశ్వరి టెంపుల్కి గుర్తుగా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కొనుక్కున్నాను. సో, దీని మీద మైసూర్ అని రాసి ఉంటుంది. అలానే అమ్మవారి ఫోటో అండ్ గోపురం, నంది అండ్ ఇంకా అక్కడ వాడే ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఇదైతే నేను మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఐ లవ్ మైసూర్ అనేది కూడా కొన్నానమాట. చూడండి, దీని మీద అయితే ఐ లవ్ మైసూర్ అని చెప్పి మైసూర్లో ఏమేమి ఉంటాయి అనేవన్నీ కూడా దీని మీద కవర్ అయి ఉంటుంది. డ్యామ్ కానీ, చాముండేశ్వరి టెంపుల్ గోపురం అవ్వచ్చును. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను మీకు క్లియర్గా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. దీని మీద అయితే మనకి మైసూర్ ప్యాలెస్, చాముండి అమ్మవారి టెంపుల్ గోపురం ఉంది అండ్ కేఆర్ డ్యామ్ ఉంది. సో, ఇంకా దసరా నవరాత్రుల్లో యూజ్ చేసే ఏనుగులి యొక్క పిక్చర్స్ ఉన్నాయి అండ్ నంది అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంటుంది. అండ్ ఇది కూడా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే దారిలో ఇదైతే ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్క మ్యాగ్నెట్లో ఇవన్నీ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. సో, అందుకని చెప్పి నేను ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఒకటి మైసూర్ ప్యాలెస్ వెళ్ళినప్పుడు ఇది మొత్తం కూడా చెక్కతో చేసిందే అనమాట. సో, దీనిపైన మైసూర్ ప్యాలెస్ని కావింగ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఇది అయితే మైసూర్లో ఉండే ఒక స్టాల్. ఈ స్టాల్ ఫుల్ ఆఫ్ అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఎక్కువ స్టఫ్ అంతా కూడా మార్బుల్స్తో అండ్ గ్రెనైట్స్తో చేసిన ఐటమ్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఈ టైగర్ అయితే మా హస్బెండ్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే టైం అరౌండ్ 12 o'clock అవుతుంది. నైట్ 12 o'clockకి మేము షాపింగ్ చేస్తున్నాము. సో, ఈ టైగర్ని అయితే మేము తీసుకున్నాము, మేము ఇంటికి తెచ్చుకున్నాము. మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఇంకా మేము యాక్చువల్లీ మైసూర్ సిల్క్ శారీస్ కొనుక్కుందాం అని చెప్పి అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి ఫస్ట్ సాటర్డే వెళ్ళాం కదా. సాటర్డే వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే మా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సో, మేము ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ చూద్దాం అనుకుని మైసూర్ ప్యాలెస్ చూడలేదు. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అది మీ అందరికీ తెలిసిందే, నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. సో, ఆ రోజు అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుని మేము కిందకు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ అలానే మేము టిఫిన్స్ తిన్నప్పటికీ అరౌండ్ 9:30 అలా అయిపోయింది అనమాట. సో, అప్పుడు మేము శారీస్ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్తే షాప్స్ అన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి. బట్ ప్యాలెస్ ఆపోజిట్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది. చాలా బాగుందనమాట. సో, మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని స్టోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయన్నమాట. సో, అప్పుడు మేమైతే ఒక ప్లేస్ విజిట్ చేశాను. నేను ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో, అక్కడ ఏంటి అంటే లైక్ అన్నీ కూడా మార్బుల్స్తో చేసినవి, మార్బుల్ యూజ్ చేసి కార్వింగ్ చేస్తూ కూడా మంచి మంచి డెకోర్ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అదంతా కూడా ఆ స్టాల్ అంతా కూడా ఆ డెకోర్ సంబంధించిన స్టాలే అనమాట. సో, అక్కడైతే నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది వాళ్ళ క్రియేటివిటీ. సో, అందుకని చెప్పి నేనైతే అక్కడి నుంచి ఈ చీతాని తెచ్చుకున్నాను, ఈ చిరుతపులిని తెచ్చుకున్నాను. చూడండి, సో ఎంత బాగుందో ఇదైతే
స్టోన్ని ఇలా మౌల్డ్ చేసి దాన్ని అప్పుడు ఇలా కార్వింగ్ చేశారంట. సో దీనిపైన ఉండే లైన్స్ కూడా చూడండి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మా హస్బెండ్కి మెయిన్గా నచ్చింది, ఇది చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి. నేనేంటి అంటే ధూపం వెలిగించుకునేది అలాంటివన్నీ చూస్తున్నాను. నేను ఆ వీడియో క్లిప్పింగ్ ష్యూర్గా మీ అందరికీ యాడ్ చేస్తాను. సో బట్ మా హస్బెండ్కి అయితే ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఇలాంటి రేర్ పీసెస్ మనం కొనుక్కోవాలి కిరణ్ ఇలాగా వచ్చినప్పుడు అని చెప్పి మా హస్బెండ్ అనడంతో ఓకే మీకు నచ్చితే మనం కొనుక్కుందాం అని చెప్పి ఇది కొనుక్కున్నాం. మాకైతే ఇది అరౌండ్ ఎంత చెప్పారంటే 2800 చెప్పారు. సో 2800 చెప్తే మేము 1000 రూపీస్కి తీసుకున్నట్టున్నాం. ఇది బార్గెన్ చేసాము. అండ్ అలానే గ్రానైట్తో చేసిన రొట్టెల కర్ర ఒకటి కొనుక్కున్నాను అనమాట. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఈ చిరుతపులి, ఈ చిరుత అయితే చాలా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఒక రొట్టెల పీట కొనుక్కున్నాను. ఎప్పుడు కూడా నాకు స్లాబ్ మీద పావడమే అలవాటు కదా, సో ఇక్కడ నుంచి అలా వద్దు అని చెప్పి నేనైతే రొట్టెల పీట కొనుక్కున్నాను. అది కూడా గ్రానైట్తో తయారు చేసింది. అదైతే అరౌండ్ నాకు 750 రూపీస్ పడింది. అదొకటి పర్చేస్ చేశాను. సో అది కూడా మీరు చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనందరి ఫేవరెట్ అయిన శారీస్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం శారీస్. షాపింగ్ చేయడం అంటే ఎక్కువగా నేను శారీస్కే షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం శారీస్ షాపింగ్ చేయడం అంటే. సో నాకు అక్కడ షాపింగ్ చేస్తుంటే సో శారీస్ మాకు ఎలాగో మైసూర్ సిల్క్ శారీస్ దొరకలేదు కదా, సో అరౌండ్ 10:30 అయిపోయింది. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఇక్కడ లక్కీగా మాకు ఒక స్టాల్ కనిపించింది. ఫస్ట్ మాకు శ్రీనగర్ నుంచి భయ్యా వాళ్ళు తెచ్చి ఒక స్టాల్ కనిపించింది. లైక్ ఏంటి అంటే శ్రీనగర్ ప్యాటర్న్స్ డ్రెస్సెస్, కుర్తీస్, సల్వార్ సూట్స్ అండ్ అలానే వింటర్లో వేసుకునే షాల్స్ లాంటివి ఇవన్నీ కూడా చూసాము. అది కూడా చాలా బాగా నచ్చింది. కానీ నేను అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్ టైం మా హస్బెండ్ శ్రీనగర్ నుంచి వచ్చినప్పుడు నా కోసం ఒక పెద్ద షాల్ ఎంబ్రాయిడరీతో, పరిష్మా షాల్స్ ఏవో అంటారు, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసి ఉండే షాల్స్, అది తీసుకొచ్చారు. అండ్ ఇంకా నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఒక ఇలా షాల్లా వేసుకునేది నెక్ వరకు వస్తుంది, నెక్ నుంచి షోల్డర్ అంతా కవర్ అయి ఉంటుంది. సో అదొకటి తీసుకొని వచ్చారు. సో అందుకని నేను అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. అండ్ అలానే కాశ్మీరీ సిల్క్ శారీస్ కూడా అంటున్నారు, కానీ నాకు అవి ప్యూర్ కాశ్మీరీ సిల్క్లా నాకు అనిపించలేదు. సో అందుకని చెప్పి నేనైతే అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. దాని నెక్స్ట్ మేమైతే ఇంకొక శారీ స్టాల్కి వెళ్ళాము. అక్కడైతే చాలా బాగున్నాయి కలెక్షన్స్. అయితే సమ్ మానస ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అక్కడ పెట్టారంట. చాలా అంటే చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి, ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. సో అందుకని చెప్పి నేను అక్కడ చూసి నాకు చూడగానే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఇది ఇప్పుడు వింటేజ్ కలెక్షన్లో ఉన్నింది. ఈ శారీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్కి ఇది కెమెరాలో వేరే కలర్లా కనిపిస్తుంది, బట్ ఇదైతే కాఫీ కలర్ బార్డర్ అనమాట. నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. అంటే నా దగ్గర లేదు ఈ కలర్ యాక్చువల్లీ. సో అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్ కదా ఇదైతే, వింటేజ్ కలెక్షన్స్లో. అండ్ ఈ బార్డర్ కూడా చూడండి, నేను మీకు క్లియర్గా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. సో ఇదొక శారీ తీసుకున్నాను, ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నా శారీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తప్పకుండా మీరు కమెంట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. సో అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ, ఇది చూడండి ఎంత బాగుందో. అంటే ఫోన్లో కెమెరాలో ఇలా కనిపిస్తుంది, కానీ బయట ఇలా వేసుకుంటే మనం ఇలా చూసుకుంటున్నప్పుడు ఇది వేరే కలర్లో అంటే షేడ్ మారుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో లైక్ గార్డెన్ సిల్క్ శారీస్ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చీతాలు, ఇవి హ్యాండ్ వీవింగ్ అనమాట. చాలా బాగుంది ఈ శారీ అయితే, నాకు యూనిక్గా అనిపించింది ఈ శారీ. సో అందుకని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. పింక్, ఇందులో పింక్ ఉంది, ఇక్కడ కాఫీ కలర్ వచ్చింది కదా, సో సేమ్ ఇదే సిల్వర్, పింక్ అండ్ గోల్డ్. ఇక్కడ మళ్ళీ ఇలాగే చీతాస్ వస్తాయి. బట్ నా దగ్గర చాలా అంటే చాలా పింక్ కలర్ శారీస్ ఉండడం వల్ల
నేను ఈ కలర్ని అయితే ప్రిఫర్ చేసుకున్నాను. సో ఈ శారీ కూడా ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండ్ ఇదొక శారీ, 2 శారీస్ అయిపోయినాయి కదా. నేను ఇంకా వేటికి కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయించలేదు, పూజలో పెట్టాలి కాబట్టి నేనైతే బ్లౌజెస్ స్టిచ్ చేయలేదు. సో ఎలా ఉన్నాయి ఈ 2 శారీస్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ 2 శారీస్ అయితే నేను తీసుకున్నాను కదా. అండ్ ఇంకా ఒక డ్రెస్ కుట్టించుకున్నాను, ఒక శారీ కొనుక్కొని దాంతో డ్రెస్ అయితే కుట్టించుకున్నాను. అండ్ ఇంకా వెస్ట్ సైడ్ మా పిల్లల కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకైతే ఈ కుర్తీ చాలా బాగా నచ్చిందనమాట. సో దీనికి ఇన్సైడ్ స్లీవ్స్ ఉన్నాయి, స్లీవ్స్ ఇంకా అటాచ్ చేయించాలి. సో అండ్ ఇది బోట్ నెక్, నాకు బోట్ నెక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ దీనిపైన ఇలా ఫుల్గా ఫ్లవర్ వచ్చిందనమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇలా వచ్చింది. ఇదైతే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 699 పడింది. నాకు చాలా నచ్చింది. ఇది వైట్ కలర్, ఆఫ్ వైట్ కలర్, ఇది చాలా బాగుంది. సో అండ్ ఇదొకటి కుర్తీ తీసుకున్నాను. అండ్ ఇంకా నా ఫ్రెండ్ ఒక శారీ పెట్టింది నా కోసం అని చెప్పి దాన్ని నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. మాకు యాక్చువల్లీ పొంగల్ రోజు ఇక్కడ బడాకానా ఉంటుంది, పొంగల్ ఫీస్ట్ ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా. ఈ 2 అయితే పూజలో పెట్టినంత వరకు బ్లౌజెస్ స్టిచ్ చేయించకూడదు అని చెప్పి మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసిన శారీని నేను బ్లౌజ్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఆ శారీ కూడా మీకు చూపిస్తాను, 1 సెకండ్. సో ఇదైతే నేను తీసుకున్న శారీస్ని నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇవి ఏవైతే ఈ చీతాస్ ఉన్నాయి కదా, ఇవంతా కూడా హ్యాండ్ వీవింగ్ చేశారంట. సో నాకేంటో చాలా యూనిక్గా అనిపించింది ఈ శారీ అయితే. సో అందుకని చెప్పి నేను ఈ శారీ ఒకటి ప్రిఫర్ చేశాను. అండ్ అలానే నెక్స్ట్ చూపించే శారీ కూడా నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదు, ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఉంచుకున్నాను ఈ కాంబినేషన్లో శారీ కొనుక్కోవాలి అని చెప్పి. లక్కీగా నాకు ఆ స్టాల్లో ఈ కాంబినేషన్ కనిపించేసరికి నేను ఈ శారీని అయితే నేను తీసుకున్నాను. సో ఈ 2 శారీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒక శారీ నాకు గిఫ్ట్ చేసింది. మేము లాస్ట్ టైం లీవ్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. తన పేరు రాధా. సో సికింద్రాబాద్లో మేము చాలా అంటే కలిసి సర్వీస్ చేశారు వాళ్ళు మాతో పాటు. సో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనైతే నాకు ఈ శారీ గిఫ్ట్గా ఇచ్చింది. సో దీనికి ఈ బార్డర్ వచ్చింది కదా, ఎల్లో కలర్, అండ్ ఇది శారీ, దీనికి అటాచ్డ్గా ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. సో ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో దీనిపైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల నేను ఏం చేశాను అంటే దాన్ని ఇలా బోట్ నెక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను, చెప్పాను కదా. సో అండ్ ఈ శారీ అయితే నేను బడాఖానా, మాకు పొంగల్ ఫీస్ట్ ఉంటుంది. సో ఆ రోజు నేను వేసుకుందామని చెప్పి ఈ శారీని స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఆ 2 కూడా పూజలో పెట్టాలి అని చెప్పి నేనైతే ఆ 2 స్టిచ్ చేయించుకోలేదు. సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వర్క్ వచ్చింది. సో అందుకని చెప్పి ఈ శారీని అయితే నేను పొంగల్ కోసం అని చెప్పి ఉంచుకున్నాను. సో ఇవి నా బట్టలు. అండ్ ఇప్పుడు మా చిన్నోడు బట్టలు చూపిస్తాను. మా చిన్నోడు చూపించకపోతే ఫీల్ అవుతాడు. సో ఇదైతే వాడు ఎంచుకున్నాడు. ఇవన్నీ కూడా మా పిల్లలకి అన్నీ కూడా వెస్ట్ సైడ్లో తీసినవే. వాడికి వెస్ట్ సైడ్లోనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. వెస్ట్ సైడ్ ఆరెల్స్ యుఎస్ పోలోలో తీస్తామన్నమాట. సో వాడికి ఈసారి వెస్ట్ సైడ్లోని బాగా సెట్ అయినాయి. సో అండ్ ఇదొక టీ షర్ట్, బ్యాక్ కూడా ఇలా వచ్చింది డిజైన్. సో ఇదొకటి. వాడు యాక్చువల్లీ జీన్ ప్యాంట్స్ ఏంటో వేసుకోవడానికి ఇష్టపడ్డా అస్సలు, అందుకని చెప్పి ఈ మెటీరియల్లో 6 పాకెట్స్ ఉన్న ప్యాంట్ తీసుకున్నాడు. అండ్ అలానే ఇక్కడ ఏవో జిప్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇవి తీసుకున్నాడు వాడైతే. ఇంకొక టీ షర్ట్ తీసుకున్నాడు కానీ మొన్న సాటర్డే వేసేసుకున్నాడు ఇంట్లో. అండ్ మా పెద్దోడు ఎక్కడ పెట్టాడో నాకు ఐడియా లేదు. సో ఇవి మా చిన్నోడివి. సో ఇది మా పండగ షాపింగ్ అండ్ మైసూర్ షాపింగ్ అయితే. హోప్ మీ అందరికీ కూడా మా షాపింగ్ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా బట్టలు కూడా ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ శారీ ప్రైసెస్ ఎంత ఉంటాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అవి కరెక్టా కాదా అనేది నేను